తల్లి మోసేది 9 నెలలే కానీ భూమి మోసేది కడ వరకు, మనల్ని కట్టెపై కాల్చే వరకు. నేల తల్లి వందనం, రతనాల తల్లి వందనం. సూర్య చంద్ర నక్షత్ర గమనాల కాంతులతో, పాలపుంతల గమనాలతో, అమావాస్య పౌర్ణమి ఆటుపోటల మార్పులతో, కాస్మిక్ సంవత్సరాల చరిత్రల విషయాలతో అనంత విశ్వాన్ని నడిపిస్తున్న శక్తి దాగి ఉన్న ఆవరణం ఆకాశం. జీవనకోటికి ప్రాణవాయువు. గాలి రూపం లేనిది, గాలి గమనం కలిగినది, గాలి ఎన్నడూ ఆగని పయనం, గాలి చిరు ఆశకి చిహ్నం, ఆ ఆశే జీవనానికి ఆధారం. నింగికి నేలకి వారధి నీరు, రైతు కళ్ళల్లో ఆనంద బాష్పం వాన చినుకు, అదే నీరు. జనజీవనానికి జీవనాధారం వాన చినుకు, అదే నీరు. లేత చిగుళ్లకు మేలుకొలుపు, అదే అదే నీరు. 7 రంగుల హరివిల్లుకు ఆధారం వాన, అదే నీరు. యువన
చాలా శక్తివంతమైనది. నిప్పు వెళ్ళేదారికి ఏది అడ్డు వచ్చినా తనలో కలుపుకుంటుంది. చిన్న రవ్వతో మొదలవుతుంది, కానీ ఆ చిన్న రవ్వ ఒక మండే అగ్నికణం అవుతుంది. జ్ఞానం అనే నిప్పుని నీలో వెలిగించగలిగితే ప్రపంచానికే వెలుగు అందిస్తుంది. నీ కళ నెరవేర్చుకోవడానికి నిప్పులా ఎగిసిపడు. గుర్తుపెట్టుకో మిత్రమా, అందరికీ మార్గదర్శకుడిగా మారు. దారిని చూపించు నీ కుటుంబానికి మరియు నీ వాళ్ళకి. నింగి, నేల, నిప్పు, నీరు, నేను, మీరు ఈ ప్రకృతికి అందమైన ఆకృతులం. మనకు ఆయువు వాయువు అయితే ఆ వాయువుకి తల్లి ప్రకృతి, మన తల్లి ప్రకృతి. కాలం మారినా కాలాలు మారినా ఇవ్వడమే ఈ ప్రకృతి యొక్క గొప్ప స్వభావం. అలాంటి ఈ ప్రకృతిని నాశనం చేయకూడదు. కాబట్టి కాలుష్యాలను తగ్గిద్దాం, ఓజోన్ పొరను కాపాడుదాం, చెట్లను పెంచుదాం, భూతాపాన్ని తగ్గిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. వీటిపై కృషి చేసి మన విశ్వాన్ని మనమే కాపాడుకుందాం.